నమస్తే వనకం అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నాను. ఈ రోజైతే మా ఇంట్లో పులిహోర అయితే చేస్తున్నారు. ఇది కంప్లీట్లీ మా మదర్ రెసిపీ అండి. ఇది మా మదర్ స్టైల్ పులిహోర. ఎందుకు ఇంత పులిహోర చేస్తున్నామంటే ఈరోజు చర్చిలో క్యారల్స్ అయితే జరుగుతుంది. వచ్చిన వాళ్ళకి పలహారం కింద ఇదైతే ఇద్దామని చెప్పేసి మేమైతే చేస్తున్నాము. సో దానికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ప్రిపరేషన్ అంతా చూసేద్దాము. ఇది కంప్లీట్లీ మా మదర్ రెసిపీ అండి. ఆమె చేశారు, నేను మాత్రం కొంచెం సపోర్ట్ చేశాను. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాము. పోపు దినుసులండి, తర్వాత అల్లం అండ్ పచ్చిమిర్చి, పల్లీలు, కరివేపాకు, ఎండుమిర్చి, చింతపండు, నిమ్మకాయలు, ఆయిల్, పసుపు, సాల్ట్. ఇదండి ఫైనల్ ఇంగ్రీడియంట్స్ అయితే. ఇప్పుడు దీని తయారీ విధానం చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకుని దానిపైన ప్యాన్ అయితే పెట్టుకోవాలండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక అరకప్పు ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆ ఆయిల్ వేడైన తర్వాత అందులో పల్లీలు వేసుకుని వేయించుకోవాలండి. ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయినాయి కదా, ఫ్రై అయిన పల్లీలని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. ఇదే ఆయిల్లో మనం ఎండుమిర్చిని అయితే ఫ్రై చేసుకుందామండి. ఇవి కూడా వేగిపోయినాయి కదండి, వీటిని కూడా మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. నేనైతే పల్లీలు తీసుకున్న ప్లేట్లోకే తీసేసుకున్నాను. ఎందుకు తీసేస్తున్నానంటే ఇది మనం కర్రీ చేసినప్పుడు అందులో వేసే వాటర్కి మెత్తగా అయిపోతాయి, అందుకే వీటిని సపరేట్గా అయితే తీసేస్తున్నాను. పల్లీలు అండ్ ఎండుమిర్చి ఫ్రై చేసుకున్న తర్వాత అదే ఆయిల్లో మనం తీసుకున్న పోపు దినుసులు ఉంటాయి కదండి, అవన్నిటిని వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆ ఫ్రై చేసుకున్న వాటిలో మనం తీసుకున్న పచ్చిమిర్చి అండ్ అల్లం ముక్కలు ఉన్నాయి కదా, వాటిని హాఫ్ అయితే వేసుకోవాలి. హాఫ్ అలా పక్కన పెట్టుకోవాలి. అది వేరే ప్రాసెస్ ఉంది, మీకు చూపిస్తాను నేను. ఇప్పుడు ఇందులో ఒక గుప్పెడు కరివేపాకు అయితే వేసుకోవాలి. వీటన్నిటినీ పచ్చివాసన పోయేంత వరకు మంచి వేగిన స్మెల్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి. మన టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోవాలి. మనం తీసుకుని పెట్టుకున్న చింతపండు గుజ్జుని వేసుకోవాలి. ఒక కప్పు గుజ్జు అయితే వేసుకోవాలి, చింతపండు గుజ్జు. ఇప్పుడు ఇదంతా పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలి. ఇదంతా బాగా దగ్గర అయితే పడాలి. చూస్తున్నారు కదా, మనం వేసినప్పుడు ఆయిలీగా ఉంది, ఇప్పుడు కొంచెం దగ్గర పడుతుంది. ఇప్పుడు అది అయ్యే లోపల ఒక 50 గ్రాముల ఆవాలను తీసుకుని బాగా మిక్సీ పట్టుకుని పేస్ట్ అయితే చేసుకోవాలి. మరీ లూజ్గా కాదు, కొంచెం లూజ్ కాకుండా టైట్ కాకుండా చేసుకోవాలి. ఇప్పుడు మనం వండి పెట్టుకున్న రైస్లో వేడిగా ఉండగానే మనం ఇందాక తీసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అల్లం ముక్కలు అండ్ కరివేపాకు ఉంది కదండి, అవి అండ్ ఇప్పుడు మనం పేస్ట్ చేసుకుని పెట్టుకున్న మస్టర్డ్ పేస్ట్, అది ఆవాల పేస్ట్ అండ్ కొద్దిగా పసుపు, అలాగే కొంచెం ఒక 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకుని వీటన్నిటిని ఆ రైస్ వేడి ఉన్న రైస్తో కవర్ చేసేసేయాలండి. ఆ వేడికి అవి అయితే మగ్గిపోతాయి. సో అందుకని చెప్పేసి ఆ రైస్ పెట్టేసి కవర్ చేసేసుకోవాలి. ఇదే రైస్లో ఇంకా రైస్ అయితే వేస్తున్నాము. వేడిగా కొంచెం రైస్ మాత్రం ఇందాక వేసాము, ఇప్పుడు ఇంకా రైస్ అయితే వేస్తున్నాము వండి పెట్టుకున్నది. ఇప్పుడు మనం పులిహోర కర్రీలో కొంచెం ఒక చిన్న బైట్ బెల్లం అయితే వేసుకోవాలి, కొంచెం స్వీట్నెస్ తెలియడానికి. ఎక్కువ కాదు, కొంచెమే, ఒక 1 ఇంచ్ ఆఫ్ బెల్లం ముక్క అయితే వేసుకోవాలి. దీనివల్ల కొంచెం ఇంకా టేస్ట్ పెరుగుతుందంటండి, అది మా మదర్ చెప్పారు, నాకు తెలీదు. కర్రీ అయితే అయిపోయింది, దగ్గర పడిపోయింది. చూస్తున్నారు కదా, ఆయిల్ కూడా పైకి తేలొచ్చేసింది. ఇలా ఎప్పుడైతే ఆయిల్ పైకి వచ్చేసిందో కర్రీ అయిపోయినట్టే. ఇంకా మనం దీన్ని దించేసుకుని మనం మన రైస్లో కలిపేసుకోవడమే ఇంకా అండి. మన కర్రీ ప్రాసెస్ అయితే అయిపోయింది కదండి. ఇప్పుడు మనం దీన్ని అయితే తీసుకెళ్ళి రైస్లో అయితే కలిపేసుకుందాం. వచ్చేయండి.
మా మదర్ అయితే వెయ్యాలా వద్దని ఆలోచిస్తూ ఉన్నారు. ఎక్కువైపోతుందా, సరిపోతుందా లేదా అని చెప్పేసి అయితే ఆలోచిస్తున్నారు. కొంచెం అయితే వేస్తున్నారు. ఫైనలీ పట్టేస్తుందేమోరా అని చెప్పేసి మొత్తం కర్రీ అంతా వేసేసారు. పులిహోర కర్రీ వేసేసి కలిపేస్తుంది చూడండి. మనం ఇందాక వేసుకున్నాం కదండి పచ్చిమిర్చి, అల్లం, ఆవాలు ఇవన్నీ వేసాం కదా, సో అవి కూడా పైకి వస్తున్నాయి చూడండి. అవి కూడా మంచిగా ఉడికిపోయినవి. లాస్ట్లో అవి కలిపేటప్పుడు అయితే మాత్రం ఇందాక మనం తీసుకుని పెట్టుకున్న పల్లీలు, ఎండుమిర్చి ఉన్నాయి కదండి, అవి కూడా వేసేసింది. అలాగే ముందుగా తీసుకుని పెట్టుకున్న నిమ్మరసాన్ని కూడా వేసేస్తుంది. మనకి పులుపు ఎంత కావాలంటే అంత చూసి వేసుకుంటే సరిపోద్ది. నాకైతే చింతపండు పులిహోర అంతగా నచ్చదు. నాకు నిమ్మకాయ పులిహోర అంటేనే ఇష్టం అండి. నేను ఎప్పుడైనా చేసుకున్నా కూడా నిమ్మకాయ పులిహోర చేసుకుంటాను. మీకు ఆల్రెడీ ఒకసారి నేను షార్ట్లో కూడా పెట్టాను నేను చేసిన నిమ్మకాయ పులిహోర అని చెప్పేసి. నాకు నిమ్మకాయ పులిహోర అంటేనే ఇష్టం. అండ్ ఫైనలీ అమ్మ చేసిన పులిహోర అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది చూడ్డానికి కాదండి, టేస్ట్ కూడా అదిరిపోయింది. ఎంతైనా అమ్మ చేతి వంట కదండి, చాలా బాగుంది టేస్ట్ కూడా. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో నేను చెప్పిన విధంగా చేసుకుని చూడండి. అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట సింబల్ నొక్కండి. నేను అప్లోడ్ చేసే మోర్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. థ్యాంక్ యూ. బై బాయ్.